సో తపస్సు అంటే ఏంటి? మళ్ళీ తపస్సు అని అంటే తపహ అంటే బర్నింగ్ అవర్ సెల్ఫ్. వాట్ యు మీన్ బై బర్నింగ్? ఇక్కడ బర్నింగ్ అంటే మనల్ని మనం కాల్చుకోవడం కాదు, మన మనస్సులోని ఆలోచనల్ని బూడిద చేయడం. మనస్సులో ఆలోచన రహితంగా, బూడిద చేయడం అంటే ఆలోచనలు లేకుండా ఉండడం. ఎప్పుడైతే మైండ్ అనేది క్లియర్గా ఉంటుందో, మనసులో ఎటువంటి ఆలోచన లేకుండా ఉంటుందో, మీరు చాలా ఎనర్జీ పెట్టి ఆలోచనలన్నీ తిరుగుతూ ఉంటాయి. ఆ ఆలోచనలన్నీ స్టాప్ చేయగలిగితే మీకు ముందర ఏం జరగబోతుందో ఆటోమేటిక్గా తెలుస్తుంది. సో దీన్ని సంపాదించుకోవాలి, లేదా ఈ విజ్ఞానమయ కోశాన్ని మనం యాక్టివేట్ చేసుకోవాలి అని అంటే పతంజలి గారు క్రియాయోగని ప్రాక్టీస్ చేయమని చెప్పారు. తపస్వ అధ్యాయ ఈశ్వర ప్రణిధానీన క్రియాయోగ అని చెప్పారు. తపస్సు చేయగలగాలి. ట్రై టు విత్ తపస్సు అని అంటే ఇంగ్లీష్లో పెనెన్స్ అని అంటారు. సో మీ తపస్సుతో ఒకే వస్తువు మీద మీకు ఏది కావాలంటే అది, దాని మీద కానీ తపస్సు చేస్తే మీకు ఆటోమేటిక్గా క్రియాయోగాలు, ఇందాక మనం ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి అని చెప్పాం. సో ఈ తపస్సుతో మీకు ఈ విజ్ఞానమయ కోశ అనేది యాక్టివేట్ అవుతుంది. చాలా వరకు అష్టసిద్ధులు అని అంటారు. ఈ అష్టసిద్ధులన్నీ కూడా మీరు సంపాదించుకోగలుగుతారు.